ఇంత ఉద్యమం జరుగుతుంటే, ఇలాంటి ఉద్యమాలు చేసేటప్పుడు ఇంతమంది అమరులు అవుతుంటే, అంటే ఇక్కడ చూస్తుంటే ఎవరు ప్రభుత్వము సరైన రీతిలో స్పందించినట్టు అనిపించట్లేదు. దాంతోపాటు చాలామందిని అడ్డుకొట్టి ఇంతమంది పోలీసు బలగాలను మోహరించి అసలు వాళ్ళు ఏం సందేశం ఇస్తున్నారు బీసీ సమాజానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఈశ్వరాచార్య వల్ల నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, ఇది ఒక మేలుకొల్పు బీసీ సమాజానికి ఒక మేలుకొల్పు దిశగా అయినా తన ప్రాణత్యాగం చేశాడు. ఇప్పుడైనా మేలుకోవాలి బీసీ సమాజం. ప్రభుత్వాలు కూడా సరైన రీతిలో స్పందించాలని నేను మనస్ఫూర్తిగా డిమాండ్ చేస్తున్నాను. మా జనసేన తరఫున పవన్ కళ్యాణ్ గారి ఆదేశం మేరకు ఇక్కడికి వచ్చాము. డెఫినెట్గా మా మద్దతు కుటుంబానికి కానీ బీసీ సంఘాలకు కానీ 100% ఉంటుందని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా చిన్న పిల్లలు ఈశ్వరాచార్య గారి కుటుంబ సభ్యులు అమ్మగారిని చూస్తుంటే నిజంగా చెప్పాలంటే, అమ్మ మీ చేతిలో నిలిచిపోతాడు మీ అబ్బాయి. ఎందుకంటే బీసీ కోసము ఫస్ట్ ప్రాణత్యాగం చేసి ఈ కుటుంబాన్ని వదులుకున్నాడు. సమాజం కోసం మీరు ధైర్యంగా ఉండాలమ్మా. ఎందుకంటే ఇంతకంటే మేము చెప్పలేము. మా అండ ఇప్పుడు మీకు ఉంటుంది. దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాను ప్రభుత్వానికి, కుటుంబానికి సరైన రీతిలో ఎక్స్‌గ్రేషియా స్పందించాలని కోరుకుంటూ, బీసీ సమాజానికి సరైన రీతిలో మీరు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటి వరకు విజ్ఞప్తి చేస్తారు, ఇక్కడ నుండి డిమాండ్ చేస్తున్నాము. ఇప్పుడు జనసేన పార్టీ నుంచి ఏమైనా అంటే ఆ కుటుంబానికి ఏమైనా ఆర్థిక సాయమో లేదా పవన్ కళ్యాణ్ ఏమైనా మీకు ఏమైనా సూచన ఏమైనా చేసింది? మేము వచ్చిన వెంటనే మా ఇన్ఛార్జ్ అండ్ మా ముమ్మాడి ప్రేమ్ కుమార్ గారు, ఇక్కడ లోకల్ ఇన్ఛార్జ్ నందగిరి సతీష్ గారు అందరూ ఇప్పుడు సరిపడా ఖర్చులు అందించారు. అంతేకాకుండా ఈ విషయాన్ని మా అధినేత పవన్ కళ్యాణ్ దగ్గర తీసుకెళ్ళి ఆయనతో చర్చిస్తున్నాము. ఆయన కూడా స్పందిస్తారు. నాట్ ఓన్లీ కుటుంబానికి డిఫరెంట్గా మా వంతు అండగా మేము ఉంటాం. నువ్వు సాయం కూడా మాకు ఇంత సాయం చేయిస్తారు. నా పిల్లలకు ఆధారం చూపెట్టు సారు. నువ్వు వస్తే ఇంకా నా మంచి సంతోషం అంటుండే సారు. నా పిల్లలకి ఇంత ఆధారం చూపెట్టు సారు. నేను ఎప్పుడు చూడండి టీవీలో తప్ప. ఇప్పుడన్నా వస్తే నేను నా పిల్లగానికి ఇంత ఆత్మశాంతి కలిగేటట్టు ఉంటుంది సారు. మీరు తప్పకుండా వచ్చేటట్టు చూడండి. రండి సారు. పవన్ కళ్యాణ్ సారు, నా పిల్లలకు కొడుకుకు ఆధారం చూపెట్టు సారు. దిక్కు లేని వాళ్ళం సారు. డెఫినెట్గా కళ్యాణ్ గారు స్పందిస్తారు. కళ్యాణ్ గారు కుటుంబకి అండగా ఉంటారు, బీసీలకు అండగా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్.